రంగారెడ్డి జిల్లా బాన్సువాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పింక్ డైరీ లేదు, ఏం లేదు, నీకు ఉన్నది రిమాండ్ డైరీనే అంటూ మండిపడ్డారు. దమ్ముంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుని చూపించండి, అప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని, బినామీ ఆస్తులను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కవితకు హితవు పలికారు. కవిత పెద్ద కుంభకోణంలో ఇరుక్కొని జైలుకు వేయాల్సిన కవితనే ఇవాళ మాట్లాడుతుందంటే సిగ్గుచేటు. నువ్వు చేసినవన్నీ ఏ ఆడది చేయనటువంటి పని నువ్వు చేసి మళ్ళా దించుకోవాల్సినటువంటి కవిత వాళ్ళ ఎత్తి మాట్లాడుతుందంటే ఇక నేను అన్నిటికీ బలివేగించినా నేను ఏమన్నా చేస్తా, ప్రజల్లో తిరుగుతాను. ప్రజలు వెనుక ఎంత తిరుగుతుండ్రో అది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. ఆమెను చిత్తుగా ఓడగొట్టారు. నిజామాబాద్ డిస్టిక్లో పార్లమెంట్కు దొడ్డిదారిగా మళ్ళీ ఎమ్మెల్సీ అయి ప్రజల్లో తిరుగుతూ తండ్రి పేరు చెప్పుకొని తిరగడం తప్ప సెల్ఫ్ కెపాసిటీ అనేది ఆమెకి ఇక్కడ లేదు. ఆమె ఎంత ఆస్తి సంపాదించుకున్నదో, బినామీల పేరు మీద ఎంత పెట్టుకున్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ జైలుకు పోయొచ్చింది ఆమె. ఇక ఆమెనే మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలికినట్ల ఇక మేము చూస్తూ ఊరుకునే వ్యక్తులం కాదు. మీ దగ్గర తమ్ముడి రాజకీయాలే మానుకుంటాం. ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళ నాయకులుగా చలమనవుతున్నారో వాళ్ళని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఎంపీ టికెట్ ఇచ్చి రేపు గెలిపి మేము రాజకీయ సన్యాసమే తీసుకుంటాం. వాళ్ళు బుల్లెట్లు అంటారు, బుల్లెట్లు